హాయ్ అండి. మనం ఈరోజు ఇంటర్ మ్యాథ్స్ 1Aలోని ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫార్మేషన్ చాప్టర్లోని ఒక ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ a plus b is equals to 45 degrees, prove that 1 plus tan a into 1 plus tan b is equals to, అంటే మనకు ఈక్వేషన్ ఇచ్చేసి దీన్ని ప్రూవ్ చేయమంటున్నాడు. ఇదంతా కూడా దేంట్లో ఉంది, టాన్లలో ఉంది. సో ఫస్ట్ మనకి tan a plus tan b ఫార్ములా అనేది తెలియాలి. అంటే tan a plus tan b ఫార్ములా ఏంటి, tan a plus tan b by 1 minus tan a into tan b. ఓకే, ఫస్ట్ మనకి ఫార్ములా వచ్చిందనుకో ఇది ఆటోమేటిక్గా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడో చూద్దాం. a plus b ఈక్వల్స్ టు 45 degrees ఇచ్చాడండి. మనం టాన్లలో కాబట్టి బోత్ సైడ్స్ మనం టాన్నే అప్లై చేద్దాం. tan అప్లై చేద్దాం అంటే ఫస్ట్ tan ఆఫ్ a plus b is equals to tan 45 degrees. ఓకే, tan a plus b is equals to tan 45. tan a plus b అంటే ఫార్ములా మనకి ఇక్కడ ఉంది కదా, చూడండి. tan a plus b అంటే ఏంటి, tan a plus tan b by 1 minus tan a into tan b. అంటే ఫార్ములా అప్లై చేద్దాం. tan a plus tan b by 1 minus tan a into tan b ఈక్వల్స్ టు tan 45 అంటే మనకి ఆల్రెడీ వాల్యూ తెలుసు కదండి. tan 45 అంటే 1. ఓకే, ఇదంతా ఇప్పుడు ఇది ఎలా ఉంది, న్యూమినేటర్ బై డినామినేటర్ కదా, ఇదంతా డినామినేటర్ అనేది ఇటు వచ్చేస్తే ఇంటూ అవుతుంది. ఎలా అంటే tan a ప్లస్ tan b ఈక్వల్స్ టు 1 ఇంటూ ఎంతైనా కానీ సేమ్ కదండి, 1 మైనస్ tan a ఇంటూ tan b. ఇప్పుడు మైనస్లో ఉన్నది ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు tan a ప్లస్ tan b ఇది వస్తే ఏమవుతుంది, ప్లస్ tan a ఇంటూ tan b ఈక్వల్స్ టు 1. మైనస్ అనేది వస్తే ప్లస్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ మనకు ఉన్నది ఓన్లీ 1 ఒకటి. ఇప్పుడు మనకి ఇక్కడ అడిగింది 1 ప్లస్ tan a ఇంటూ 1 ప్లస్ tan b ఈక్వల్స్ 2 అన్నాడు. అంటే 2 రావడం కోసం మనం ఇక్కడ 1ని 2 ఎలా అవుతుంది, ప్లస్ 1 యాడ్ చేసామనుకుంది 2 అవుతుంది. సో బోత్ సైడ్స్ మనం యాడింగ్ 2. యాడ్ 2, యాడ్ 1 యాడ్ చేస్తేనే కదండి 2 అయ్యేది. సో యాడ్ 1. ఓకే, అంటే 1 ప్లస్ tan a ప్లస్ tan b ప్లస్ tan a ఇంటూ tan b ఈక్వల్స్ టు 1 ప్లస్ 1. ఓకే, ఇక్కడ 1 ప్లస్ చేశాను, ఇక్కడ 1 ప్లస్ చేస్తాను. ఒకవేళ మీకు 1 అవసరం లేదంటే క్యాన్సిల్ చేసుకున్నాం, రిమైనింగ్ ఈక్వేషన్ వస్తుంది కదా. సో అందుకనే నేను యాడ్ చేసిన ఎందుకోసం అని అంటే 2 అనేది మనకి ఈక్వేషన్లో చూపించడం కోసం. మనం ఎలా అయినా చేసేసి దాన్ని తీసుకురావాలి. ఇప్పుడు మనం 1 క్యాన్సిల్ చేసినా పైన ఉన్న ఈక్వేషన్ వస్తుంది కదా. సో అలా ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ 1 ప్లస్ tan aని 1 ప్లస్ tan a నేను ఇలా తీసుకుంటున్నానండి. ప్లస్ దీంట్లో నుంచి ఇక్కడ tan b tan a tan b ఉంది, ఇక్కడ tan b 1 టైం ఉంది, ఇక్కడ tan a tan b ఉంది. దీంట్లో రెండింటిలో ఏం కామన్ ఉంది, tan b కామన్ ఉంది కదా. సో మనం tan bని కామన్గా తీసుకున్నాం అనుకోండి, ఇంక ఇక్కడ ఏముంటుంది, tan b అనేది ఒకటి వెళ్తుంది అనుకో. సో 1 ఉంటుంది, 1 ఇంటూ tan b కదా. సో ప్లస్ ఇంకా tan b అనేది మనకి బయటకు వచ్చేస్తే ఇక ఏమేమి ఉంటాయి, tan a మాత్రమే ఉంటుంది. సో 1 ప్లస్ 1 ఎంత, ఆన్సర్ 2. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ ఏముంది మనకి చెప్పండి, ఈ రెండిట్లో కామన్ 1 ప్లస్ tan a ఉంది. అంటే ఎలా రాసుకోవచ్చు, 1 ప్లస్ tan a ఇంటూ 1 ప్లస్ tan b ఈక్వల్స్ టు 2. ఆన్సర్.
1 ప్లస్ tan ఏని మనం కామన్గా తీసామనుకో, ఇక్కడ సేమ్ ఇట్లా tan బీని అయితే ఎలా అయితే కామన్ తీసామో సేమ్ అలాగే 1 ప్లస్ tan ఏని ఇక్కడ దీన్ని ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ లాగా చూడండి. 1 ప్లస్ tan ఏని కామన్ బయటకి తీసాం. అప్పుడు రిమైనింగ్ ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ 1 ప్లస్ tan ఏని తీసామనుకోండి 1 ఉంటుంది. 1 ప్లస్ tan b ఇస్ ఈక్వల్స్ టు 2. అది రాసాను. ఓకే, థ్యాంక్ యూ.